ఏమవుతుంది, వాడు ఇచ్చాడా ఓకే థ్యాంక్స్, ఇవ్వలేదా థ్యాంక్స్ చెప్తున్నాం, వాడు తిట్టినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, పట్టించుకోవట్లేదు వాడిని. ఎందుకంటే వాడు తెలియక చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనసులోకి తీసుకోవట్లా, మనం ఓకే అనుకొని పక్కకు వస్తున్నాం. ఇచ్చినా ఓకే అనుకుంటున్నాం, ఇచ్చినా ఇవ్వకపోయినా రెండిటిని సమస్థితిలో తీసుకొని మన స్థిత ప్రజ్ఞతను పెంచుకోవటానికే ఈ యాగం. ఈ అడగటంలో ఏంటి నేర్చుకుంటున్నాం అంటే అహంకారం పోవటంతో పాటు మన స్థిత ప్రజ్ఞతని పెంచుకుంటున్నాం. ఇచ్చినప్పుడు పొంగిపోవట్లేదు, ఇవ్వనప్పుడు కృంగిపోవట్లేదు. రెండు, ఇది నా కోసం కాదు, ఇది వాడు 100 రూపాయలు ఇచ్చినా నేను తీసుకోను, వాడు 1000 రూపాయలు ఇచ్చినా తీసుకున్నాడు, రూపాయి ఇవ్వకపోయినా నేను తీసుకోను. నేను విశ్వకార్యం కోసం మొదలెట్టా. నేను అడుగు బయటకేస్తే నా ద్వారా ఏం జరగాలో, నాలో ఉన్న శ్రద్ధను బట్టి, నాలో ఉన్న డెడికేషన్ బట్టి నా ద్వారా ఏం జరగాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది, పత్రిజీ చూసుకుంటారు, మనం కాదు అన్న ఒక నమ్మకంతో మనం బయటకు వెళ్తే మన ద్వారా ఏం జరగాలి